గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ ఆగస్టు 13కి వాయిదా పడింది. కంచు గచ్చిబౌలి భూముల్లో పర్యావరణ పరిరక్షణకు చేపట్టిన చర్యలపై తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్పై రిప్లై దాఖలుకు ప్రతివాదులు సమయం కోరారు. ప్రతివాదుల విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణను సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఆగస్టు 13కి వాయిదా వేసింది. ప్రస్తుతం అడవిని కాపాడారు కదా అని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రశ్నించారు. అభివృద్ధి కోసం అడవులను నరకడం సమంజసం కాదన్న బీఆర్ గవాయ్ రాత్రికి రాత్రి బుల్డోజర్ పెట్టి అడవిని తీసేద్దామనుకున్నారని చెప్పారు. అడవిని కాపాడుకుంటే అధికారుల్ని అక్కడే టెంపరరీ జైలుకు పంపుతామన్నారు బీఆర్ గవాయ్. సీజేఐ వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, లక్ష్మీదుర్గ కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం పైన సుప్రీంకోర్టులో మరోసారి ఈ రోజు విచారణ జరిగింది. సిజేఐ బీఆర్ గవాయ్ నేతృత్వంలో ధర్మాసనం ముందు ఈ యొక్క విచారణ జరిగింది. గతంలో కూడా ఆయన 2వ నెంబర్ కోర్టులో ఉన్నప్పుడు ఆయన ఈ యొక్క కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారానికి సంబంధించినటువంటి విచారణ చేపట్టారు. అప్పట్లో దానిపైన స్టే కూడా విధించారు. అక్కడ బుల్డోజర్లు పెట్టి అక్కడ అడవులను నాశనం చేయడాన్ని వెంటనే నిలిపివేయాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను కనుక పాటించకపోతే అధికారులందరినీ కూడా అక్కడే ఏర్పాటు చేసి ఒక టెంపరరీ జైలు ఏర్పాటు చేసి అందులో వారి ఆ టెంపరరీ జైలుకి పంపుతామని కూడా ఆయన గతంలో ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి విషయాన్ని మనం చూసాం. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అన్న దానిపైన రాష్ట్ర ప్రభుత్వం ఒక అఫిడవిట్ ను ఈ రోజు సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. అయితే ఆ అఫిడవిట్ లో ఉన్నటువంటి అంశాలపైన రిప్లై ఇవ్వడానికి కొంత సమయం కావాలంటూ ఇటు అమికస్ క్యూరీ కోరటం జరిగింది. అమికస్ క్యూరీ విజ్ఞప్తి మేరకు సుప్రీంకోర్టు తదుపరి విచారణ ఆగస్టు 13కు వాయిదా వేసింది. అయితే ఈ సందర్భంగా అక్కడ నేను అభివృద్ధి కోసం సుస్థిర అభివృద్ధి కోసం నేను పాటుపడతాను, దానికోసం నేను ఎప్పుడు కూడా ప్రచారం చేస్తాను, కానీ అభివృద్ధి కోసం బుల్డోజర్లను పెట్టి అడవులు తీసేద్దాం అనుకుంటే మాత్రం నేను దానికి అంగీకరించను. అభివృద్ధి కోసం అడవులు నరకడం సమంజసం కాదు, అడవిని కాపాడాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంది అంటూ ఈ సందర్భంగా సిజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. ఓకే, థాంక్యూ కృష్ణ.